గనుడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, ప్రారంభ ప్రార్థన మొదలుకొని పాటల ద్వారా మీ నామానికి మహిమ తెచ్చుకున్నారు అయ్యా. ఈ సమయంలో నీ వాక్యపాద సన్నిధికి వస్తున్నాం. చేరువచ్చిన బిడ్డలతోనూ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న వారితోనూ అయ్యా, మరి నిలబడిన నాతోనూ అందరితోనూ మీరు మాట్లాడండి. మాట్లాడే దేవుడవు, స్వస్థపరిచే దేవుడవు, బలపరిచే దేవుడవు, ఆదరించే దేవుడవు, ఆదుకునే దేవుడు ప్రభువా. దినం వెంబడి దినము కృప వెంబడి కృపతో మమ్మల్ని ఆదరించి నడిపించి బలపరిచి సంతృప్తినిచ్చి పోషించి సంరక్షించేటటువంటి నాదుడువునైనా నీవు తప్ప మాకు వేరే దిక్కు లేరు తండ్రి. నీ కృప చొప్పున మమ్మల్ని బ్రతికిస్తున్నారు. అందుని బట్టి స్తోత్రాలు. మరొకసారి ప్రభువా, నీ వాక్యాన్ని ధ్యానిస్తుండగా మా కన్నులు తెరవబడునుగాక, నీ వాక్యమును బట్టి మా అడుగులు స్థిరపరచబడునుగాక. సహాయం చేయండి ప్రభువా. నీ వాక్యాన్ని మా హృదయంలో భద్రం చేసుకుని మా జీవితంలో ఎదురయ్యేటటువంటి ప్రతి విధమైన ఆటలు పోట్లే కావచ్చు అయా, మరి బాహ్య సంబంధమైన, లోక సంబంధమైన, మరి భూ సంబంధమైన, బంధువుల నుంచి వచ్చే, మరి ఆత్మీయుల నుంచి వచ్చే ప్రతి వాటిని కూడా అయా, మరి ఎదురాడి పోరాడి జయించే శక్తిని మాకు దయచేయమని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలండి, అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. అందరికి వందనాలు. పరిశుద్ధ గ్రంథములో నుండి ప్రతి శనివారం కీర్తనలు మనం ధ్యానం చేస్తున్నాం. ఎవరైనా మిస్ అయితే మాత్రం తప్పకుండా కంటిన్యూగా ఫాలో అవ్వండి. శనివారం వాక్యం, ఆదివారం వాక్యం కూడా స్థానిక బిడ్డలు ప్రాముఖ్యంగా మరి కంటిన్యూగా ఫాలో అవ్వాలని ప్రభునామములో తెలియజేస్తున్నారు. ఎందుకంటే ఇది నాకు తెలియదు, ఇది నాకు చెప్పలేదని మీరు అనటానికి అవకాశం లేకుండా దేవుడు నాకు ఇచ్చినటువంటి కృప ఏంటంటే, చక్కగా బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ప్రతి పుస్తకాన్ని, ప్రతి సబ్జెక్టుని, ప్రతి సందర్భాన్ని, ప్రతి అంశాన్ని వివరించుకుంటూ వెళ్ళడానికి దేవుడు ఎంతగానో కృప చూపించారు. వాస్తవానికి నాకు మరి ఎలాంటి బైబిల్ ట్రైనింగ్ లేదు. మరి ఎట్లాగండి అంటే, ఒకటి ప్రార్థన పూర్వకంగా పెనుగులంటాం, 2 భక్తుల పుస్తకాలు చదువుకోవటం, 3 నాకంటే అభిషక్తులైనటువంటి సీనియర్ దైవజనులు ఎవరైతే ఉన్నారో ఎక్కువగా వాళ్ళ వాక్యాలు వినటం, కొన్ని విషయాలను సమకూర్చుకోవటం, ఏమంటే కొంత జ్ఞానాన్ని పెంపొందించుకోవటం. జ్ఞానము గలవాడు విని పాండిత్యాన్ని ఏం చేస్తాడంట? పాండిత్యాన్ని అభివృద్ధి చేసుకుంటాడంట. ఆ విధంగా ఆధ్యాత్మికంగా నేను బలపడి, ఏమంటే నా ద్వారా మీ అందరూ బలపడడానికి దేవుడు కృప చూపుతున్నారు అంతే. ఏమండి, దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ మధ్య ఒక దైవజనులు హిబ్రూ పుస్తక బైబిల్లో నుంచి, తమిళ్ బైబిల్లో నుంచి కొన్ని విషయాలు చెప్తుంటే నాకు అనిపిస్తుంది, ఏంటి ప్రభువా, ఈ ఒక్క తెలుగు బైబిల్లోనే మేము పడి కొట్టుకుంటున్నాం కదా. హిబ్రూ బైబిల్, హిబ్రూ భాష వస్తే ఇంకా లోతైన సత్యాలు. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్గా పరిశుద్ధ గ్రంథం రాసింది పాత నిబంధన గ్రంథం హెబ్రీ భాష అయితే, క్రొత్త నిబంధన గ్రంథం గ్రీకు, లాటిన్ భాషలో రాయడం జరిగింది. మరి ఈ తెలుగులో కొన్ని సందర్భాల్లో కొన్ని పదాలు, కొన్ని అక్షర దోషాలు మనం చూస్తాం. ఆ దోషాలు లేకుండా, లేదా ఆ వచనం యొక్క ఆంతర్యం, లోతైన విషయాలు తెలుసుకోవాలంటే మూలాల్లోకి వెళ్ళిపోవాలి. హెబ్రీ, గ్రీకు, లాటిన్, అరామిక్ భాషలోకి వెళ్ళిపోతే అసలైనటువంటి సత్యాలు ఇంకా బయటకు వస్తాయి. నేను అనుకున్నాను, మా తరంలో నాకట్టి జ్ఞానం లేదు కానీ ప్రభువా, తర్వాత తరంలోనైనా అలాంటి వారిని లేవనెత్తు ప్రభువా అని ప్రార్థన చేస్తున్నా. దేవునికి స్తోత్రం కలుగునుగా. సరే, మంచిది. మనం కలిగి ఉన్నటువంటి ఈ కొద్ది జ్ఞానంతో దేవుని యొక్క వాక్యాన్ని మనం లోతైన అనుభవాల్లో ధ్యానించే ప్రయత్నం చేద్దాం. మరి ఇంతవరకు 20 కీర్తనలు మనం ధ్యానించాం. 2 వారాల మధ్యలో గ్యాప్ వచ్చినట్టుంది. ఈరోజు 21వ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. 21వ కీర్తన ఈరోజు మనం ధ్యానం చేయబోతున్నాం. తీయండి అందరూ కూడా 461వ పేజీ. ఈ కీర్తన రచించింది ఎవరంటే దావీదు గారి కీర్తన, అంటే దావీదు గారే రచించారు. ఈ కీర్తనకి పెట్టదగ్గ పేరేంటంటే స్తుతి కీర్తన. ఇంకా అంతకు మించి ఏమి లేదు, స్తుతి కీర్తన. ఈ మధ్యకాలంలో అందే ఇసాకయ్య గారు బహిరంగ మీటింగ్ పెట్టినప్పుడు హోసన్న రాజేష్ దైవజనులు ఈ వాక్యాన్ని ప్రకటించారు. మొదటి నుంచి 7 వచనాలు మాత్రమే ఆయన చెప్పారు. ఆయన చెప్పిన కోణం వేరు. ఆయన చెప్పిన వాక్య విధానం ఏంటంటే అంశాధార ప్రసంగం చేశారు దైవజనులు. ఏమండి, మొదటి వచనం ప్రకారం మనం చేస్తే మిగిలిన వచనాల ప్రకారం దేవుడు మనకి ఈ 2, 3, 4, 5, 6, 7 వచనాల్లో ఉన్న ఆశీర్వాదాలు దేవుడు మనకిస్తారు అని ఆయనకి ఇచ్చినటువంటి కృపను బట్టి ఒక అంశాధార ప్రసంగంగా వెళ్ళారు. మరి దేవుడు నాకు ఇచ్చిన కృపను బట్టి నేనైతే ఆయన వేలో వెళ్ళటం మరి మంచి సమంజసం కాదు. ఎందుకంటే కాపీ పేస్ట్ చేసినట్టు అవుద్ది అనమాట. బైబిల్లో ఉంది, ప్రవక్తలు దొంగ సూత్రాలను సంపాదించారని. వినాలి, తప్పులేదు. కొన్ని విషయాలను సేకరించాలి, నేర్చుకోవాలి, వాటిని
తీసుకోవడం తప్పులేదు, కానీ సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా నేను ప్రసంగం చేశాను అనుకోండి, దాన్ని కాపీ పేస్ట్ అంటారు. అది చేయకూడదు, ఎవరైనా సరే చేయకూడదు. కాబట్టి నేను ఆయన మీలో కొంతమంది విన్నారు, కొంతమంది వినలేదు. ఆయన చెప్పింది ఒకటే, మొదటి వచనం మనం చేస్తే మిగిలిన వచనాల్లో ఉన్న బ్లెస్సింగ్ మనం పొందుకుంటాం, అది ఆయన చెప్పారు. అయితే ఇక్కడ మనం కంటిన్యూగా వాక్యాన్ని ధ్యానించుకుంటూ వెళ్తున్నాం. అసలు కాంటెక్స్ట్ అంటే దాని అర్థం ఏంటంటే, అసలు ఈ వాక్యం రాయడానికి గల కారణం ఏంటి అది తెలుసుకోవాలి మనం ముందు. ఆ రాయడానికి గల సందర్భం ఏంటి అనేది తెలుసుకుంటే అప్పుడు ఈ వాక్యాన్ని స్పష్టంగా మనం అర్థం చేసుకోగలుగుతాం. అంతే కదండి. అంశాధార ప్రసంగాలు, వచనాధార ప్రసంగాలు అంటే అవి ఎలా అయినా చెప్పేసుకోవచ్చు, కానీ మనం కంటిన్యూగా వెళ్తున్నాం కాబట్టి అలా అంశాధార ప్రసంగం చేయడానికి వీల్లేదు. కాబట్టి 21వ కీర్తన ధ్యానించే ముందు 20వ కీర్తన నేను చెప్పాను కదా, ఎంతమంది గుర్తుంది? 20వ కీర్తన ఏ సందర్భంలో రాశారు అని నేను చెప్పాను. రాజుగారు యుద్ధానికి వెళ్తున్నారు. యుద్ధానికి వెళ్తున్న సమయంలో జనులు పలుకుతున్న మాటలు, యాజకుడు పలుకుతున్న మాటలు, ఆపత్కాలంలో యెహోవా నీకు ఉత్తరం ఇచ్చునుగాక, నీ కోరికను సిద్ధింపచేయునుగాక, నీకు సహాయము, యాకోబు దేవుని సహాయం నీకు కలుగునుగాక. అంటే ప్రజలు దీవించి యుద్ధానికి పంపారు. యుద్ధానికి వెళ్ళిన తర్వాత, యుద్ధంలో జయాన్ని పొందుకున్న తర్వాత, జయాన్ని పొందుకుని తిరిగి వచ్చిన తర్వాత రాసిన స్తుతి కీర్తన ఇది. సందర్భం అది. యుద్ధంలో జయాన్ని పొందుకుని తిరిగి వచ్చిన తర్వాత దావీదు గారు రచించిన కీర్తన ఇది. కూడా ఇంచుమించు జనులే పాడుతున్నారేమో అనిపిస్తుంది. మనం చదువుకుంటే అర్థమైపోద్ది. కీర్తనాకారుడు తనంతట తాను పాడుతున్నాడా, తను రాసిన పాటని ఇతరులు పాడుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నా ప్రాణ ప్రియుడా మహనీయుడా, ఈ 2 రోజుల నుంచి నేను ఆ పాట నేర్చుకున్నాను. రేపు అంశాధార ప్రసంగానికి పాడాలి కాబట్టి ఆ పాట రచించింది ఒక సహోదరి, బ్లెస్సీ సిస్టర్తో పాడించారు. చిన్ని స్వార్థ గాయకులతో కూడా పాడించారు. రాసింది ఒక సహోదరి, పాడింది సింగర్స్, అలాగా. అయితే ఇక్కడ రాసింది దావీదు గారు, పాడింది ప్రజలు. చదువుదాం. మొదటి వచనం, యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి అతడు ఎంతో హర్షించుచున్నాడు. ఈ మొదటి వచనం మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఈ మొదటి వచనాన్ని మనం ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే, యుద్ధంలో శత్రువును జయించి తిరిగి వస్తున్నటువంటి దావీదు, అయ్యా నేను రక్షింపబడ్డాను, నేను నీ సహాయాన్ని పొందుకున్నాను, నీ బలం బట్టి నేను ఈ యుద్ధంలో విజయాన్ని సాధించాను. రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి హర్షించుచున్నాడు. ఇది రాజు చెప్తున్నట్టుందా, వేరొకరు చెప్తున్నట్టుందా? 40 రోజులు ఏదో ఫాస్టింగ్లో ఉన్నాను, తర్వాత ఇప్పుడు మీరు మాట్లాడతారు, పాస్టర్ గారు 40 రోజులు ముగించుకుని ఆనందంగా ఈరోజు స్తుతి కూడికను పెట్టుకున్నారు. ఎవరు చెప్పారు ఇప్పుడు ఈ మాట? మీరు చెప్పారు. సందర్భం నాదే, కానీ ఎవరు మాట్లాడుతున్నారు? మీరు మాట్లాడుతున్నారు. ఇక్కడ దావీదు యుద్ధంలో నుంచి వెళ్ళొచ్చిన తర్వాత అతను రాసిన కీర్తనని జనులు ఏమని పాడుతున్నారంటే, దేవా రాజు నీ బలమును బట్టి సంతోషిస్తున్నాడు, నీ రక్షణను బట్టి హర్షించుచున్నాడు. రాసింది దావీదు గారే, మన ఆ విషయం మర్చిపోకూడదు. రాసింది దావీదు గారే, కానీ పాడేది ప్రజలు పాడుతున్నారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. మనం ఏదైనా ఒక పని పూనుకునే ముందు ప్రార్థన చేస్తాం, ప్రభువా నీ కృప లేకపోతే మేమేం చేయలేం, నీ కృపేనయ్యా అని. ఆ పని సక్సెస్ అయిన తర్వాత ఏం చేస్తాం తెలుసా? కొంతమంది, అందరూ కాదు, నేను కాబట్టి చేయగలిగా, నేను కాబట్టి సక్సెస్ అయ్యా, నా టాలెంట్, నా జ్ఞానం, నా బుద్ధి, నా చదువు, నా బలం, నా పలుకుబడి అంటాం. మనలో ఎవరైనా బుద్ధిహీనులు ఉంటే అందరూ కానీ రాజు ఏమంటున్నాడంటే, అయ్యా నా బలాన్ని బట్టి నేను సంతోషిస్తానని అంటలా, నా రక్షణను బట్టి నేను సంతోషిస్తున్నాను అంటలా. నేను యుద్ధానికి వెళ్ళాను ప్రభువా, ఆ యుద్ధంలో నీ బలం నాకు సహాయం చేయకపోతే నేను యుద్ధాన్ని జయించలేకపోయేవాడిని. ఆ యుద్ధంలో నుంచి, శత్రువుల నుంచి తప్పించబడి శత్రువుల్ని హతమార్చి విజయోత్సాహంతో నేను తిరిగి వచ్చాను, నేను రక్షించబడ్డాను నా శత్రువుల బారి నుంచి, కేవలం నీ కృపే. అందుకనే నేను హర్షిస్తున్నా, అందుకనే నేను సంతోషిస్తున్నా. అంటే యుద్ధాన్ని జయించి శత్రువుల్ని ఓడించి తిరిగి వస్తున్నటువంటి రాజు సమస్త ఘనత, మహిమ, ప్రభావములను ఎవరికి చెల్లిస్తున్నారు? దేవునికి చెల్లిస్తున్నారు. ఈ రోజున మనకు కూడా ఇలాంటి ఆలోచన ఉండాలి. ఏదైనా మన ద్వారా ఒక కార్యం జరిగినప్పుడు
ఆ కార్యం నా వల్లే జరిగింది, నేనే చేశాను, నేనే చేయించాను, నేనే రికమెండేషన్ చేయించాను, నా వల్లే ఆ పని జరిగింది అని ఒక్కవేళ మనలో మనం మహిమపరుచుకునే పరిస్థితి అంత మాత్రం రాకూడదండి. వాక్యం చెప్తుంది, నా మహిమను వేరొకరికి ఇచ్చేవాడు నేను కాదు. కాబట్టి ఏది జరిగినా దేవుని చిత్తమే అనే విషయం మనకు తెలుసు. సరే, యుద్ధంలో దేవుని బలమైన సహాయాన్ని బట్టి, రక్షణను బట్టి రాజుకు సంతోషం కలిగింది. రాజు బలం, రాజు శక్తి ఎంత మాత్రం కాదు, దేవునికి మహిమను ఆపాదిస్తున్నాడు. ఇప్పుడు మనం కూడా యుద్ధంలో జయాన్ని పొందుకోవాలి. మరి ఎవరితో మనం యుద్ధం చేయాలంటే, మనం ఎవరిని జయించాలంటే శరీరం కాదు అని స్పష్టంగా పౌలు గారు చెప్పారు. ఎక్కడండి? ఎఫెసీ పత్రికలో చెప్పారు. ఈ రోజున మరి శత్రువు ఎవరంటే మన శరీరమే మన శత్రువు అండి. ఎన్నోసార్లు చెప్పాను, సందర్భాన్ని బట్టి మరలా చెప్తున్నాను, మన శరీరమే మన శత్రువు. దీనికి రిఫరెన్స్ కావాలంటే గలతీ పత్రిక 5:18 ఉంటుంది. శరీరం ఆత్మకి, ఆత్మ శరీరానికి ఏం చేస్తుందంట? విరోధం. తెల్లారింది, లే ప్రార్థన చేయి, ఆత్మ ప్రేరేపిస్తుంది. శరీరం ఏంటో తెలుసా? పర్లా కాసేపు పడుకో, వాన వస్తుందిగా, చల్లగా ఉందిగా, చేతులు ముడుచుకుని కాసేపు పడుకో, తెల్లారే లేసి ప్రార్థన చేయొచ్చులే. ఏం చెప్పుద్ది? శరీరం చెప్పుద్ది. మనం శరీరం మాట అంటున్నామా, ఆత్మ మాట అంటున్నామా? మనం ఓడిపోతున్నామా, మరి జయం పొందుకుంటున్నామా? మీరు శోధనలో ప్రవేశింపకుండానట్లు మెలకువ కలిగి, అంటే రాత్రత్వం కళ్ళపోయి చెప్పు పడుకోమని కాదు. నేను జీవనోపాధి కలిగినప్పుడు ఆటోయే కానీ అడిగిన లక్ష్మి గారు ఎక్కడో ఉన్నారు. అందరికంటే ముందు నేనే లేపేసేవాడిని. యారా నీకు తెల్లారిపోయింది, ఎలా పడుకున్నారా అనేవాళ్ళు. పాపం ఆ గేట్లు బాధి వెళ్ళిపోయి పెట్టి కట్టేసుకుని, వ్యాపారానికి వెళ్ళినా అదే ప్రాకులు, అదే యావ, ఆటోకి వెళ్ళినా అదే యావ. తెల్లవారుజాము 4:30కి పెదలంక నుంచి బస్సు వస్తుంది. గురాయపాలెంలో జనాలు దిగుతారు భీమవరానికి. ఆ టికెట్లకి మనం వెళ్ళిపోవాలి. ఎప్పుడు వచ్చేవాడు కాదు, అంత సైలెంట్గా ఉండేది. నా టెన్షన్ ఏంటంటే ఫస్ట్ తారీఖు వస్తే ఏం కట్టాలి, వాయిదా కట్టాలి. ఆ బాధ, ఆరాటం, వాళ్ళు నిద్రట్టేది కాదు. ఎప్పుడు తెల్లారద్దా, ఎప్పుడు ఆటో వేసుకెళ్ళిపోయి ఫస్ట్ సీరియల్ నాకంటే ఎవడు ముందు రాకుండా, ఆ మూలం కోళ్ళు, కొత్త కోళ్ళు, వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. కోరుగోలు నుంచి నేను వెళ్ళిపెట్టేవాడిని గురాయిపాలెంలో. 4 ట్రిప్లు వేసేవాడిని. దేవునికి స్తోత్రం కలిగిందిగా. ఎందుకు చెప్తున్నానంటే, మరి మన వ్యక్తిగత స్వలాభాపేక్ష కోసం, మన వ్యక్తిగత సంపాదన కోసం, మన వ్యక్తిగత జీవితం కోసం పెందలకాడే లేసి, చీకటితో లేసి వ్యాపారానికి వెళ్తాం, ఉద్యోగానికి వెళ్తాం, మరొక పనికి వెళ్తాం. మరి ఆత్మీయంగా దేవుని ద్వారా మనం మేలు పొందుకోవాలి, దేవుని ఆశీస్సులు పొందుకోవాలి, దేవుని కృపాక్షేమం మనం పొందుకోవాలంటే మరి ఆయనకి మనం సమయం కేటాయించొద్దా అండి? ఆయనతో మన టైం గడపొద్దా అండి? ఋషి ఉన్నాడు, ఒక 6 రోజులు లాస్ట్లో ఉంటాడు. అమ్మా నాన్న మీద ఏమొస్తుంది? వస్తుందా? వెళ్తుందా? మరి దేవునితో మాట్లాడకపోతే మన మీద దేవునికి మన మీద ఆ ఫీలింగ్ రావాలి. కన్న తల్లిదండ్రులకి బిడ్డలకి ఉన్న మధ్యలో ఉన్న ఆ ప్రేమ ఆప్యాయతలో దేవునికి మనకి మధ్యలో ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, ఇక్కడ యెహోవా రాజు నీ బలమును బట్టి సంతోషించుచున్నాడు, నీ రక్షణను బట్టి ఎంతో హర్షించుచున్నాడు. ఏం జరిగింది అనే విషయం మీకు చెప్పాను. 20వ కీర్తన 4వ వచనం చూడండి పక్కనే. నీ కోరికను సిద్ధింపజేసి నీ ఆలోచన యావత్తును సఫలపరచునుగాక. యెహోవా నీ రక్షణను బట్టి, చాలండి 4వ వచనం చాలు. ఇక్కడ 21వ కీర్తన మొదటి 2 వచనాల్లో తనకి కలిగినటువంటి సహాయం గురించి ముందుగానే ప్రార్థనాపూర్వకంగా పంపించారు ప్రజలు. 20వ కీర్తన 4వ వచనంలో నీ కోరికను సిద్ధింపచేసి నీ ఆలోచన యావత్తును. ఏంటండి రాజుగారి కోరిక? యుద్ధంలో జయం పొందాలి. అదే కోరిక. మనందరికి కూడా ఆ కోరిక ఉండాలి. యెహోవా యందలి భయభక్తులు కలిగిన వారి కోరిక ఆయన నెరవేర్చునంది. ఫ్రిడ్జ్ కొనుక్కోవాలి, ఏసీ కొనుక్కోవాలి, బిల్డింగ్ కట్టాలి, ఇది కాదు కోరిక. అంటే పాపం మీద జయాన్ని పొందుకోవాలి. క్రైస్తవులమైన మనం ఏ కోరిక ఉండాలి అంటే, ఏమండి, మన శత్రువు అయినటువంటి అపవాదిని మనం ఎప్పుడైతే జయిస్తామో, పాపాన్ని మనం ఎప్పుడైతే ఓడిస్తామో, ఎప్పుడైతే యథార్థత, పరిశుద్ధత, విశ్వాసాన్ని మనం కాపాడుకుంటామో, అప్పుడు దేవుని బలాన్ని బట్టి, దేవుని రక్షణను బట్టి మనం సంతోషించగలుగుతాం. రాజుకు ఆ కోరిక ఉంది. ఏంట కోరిక? శత్రువుని జయించాలి, నేను విజయం సాధించాలి. ఈరోజు క్రైస్తవులమైన మనకు ఉండాల్సిన కోరిక అదే, శత్రువుని జయించాలి, మనం విజయం సాధించాలి. ఈ రోజున ఆ పట్టుదల కలిగి మనం ప్రార్థన చేద్దాం. 3వ వచనంలోకి వచ్చేయండి. 21వ కీర్తన 3వ వచనం. అతని పెదవులలో నుండి వచ్చిన ప్రార్థన నీవు మానక అంగీకరించుచున్నావు. శ్రేష్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని
అంటే ఇంతకుముందు మనం రెండో వచనం చదవలేదా? ఇప్పుడు రెండో వచనం చదివేశారా? సరే, రెండో వచనం నేను ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసేసాను. ఏంటంటే ఆ ప్రార్థన అంటే అదే కోరిక అనమాట. ఏంటి ఆ కోరిక అంటే శత్రువుని జయించడం. మూడో వచనం చదవండి ఇప్పుడు. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. ఏ టైంలో, మూడో వచనం చాలు, ఏ టైంలో ఇది రాశారో మనం అది మాట్లాడుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి, సమూయేలు 2వ గ్రంథం 12:29. సమూయేలు 2వ గ్రంథం 12:29. అబ్బాకు వచ్చి పట్టుకొని వారు రాజు కిరీటమును అతని తల మీద నుంచి తీయించగా అది దావీదు తల మీద పెట్టబడెను. ఇప్పుడు ఎవరి నుంచి ఎవరికి వెళ్ళింది ఆ కిరీటం? 2వ సమూయేలు 12:29 కదండి, రైట్. అది ఎవరి తల మీద నుంచి? అబ్బాయి, అక్కడ సౌలు గురించి కాదు. 29 వచనం, దావీదు యోధులను సమకూర్చి రబ్బాకు వచ్చి దాని మీద యుద్ధము చేసి దానిని పట్టుకుని, ఏ ప్రాంతం అది? రబ్బా అనే ప్రాంతానికి వెళ్ళారనమాట. అది 21వ కీర్తన ఎప్పుడు మనకి ఎప్పుడు తెలియాలంటే, ఈ రబ్బా అనే ప్రాంతానికి వెళ్లే ముందు 20వ కీర్తన రాశారు. ఈ రబ్బా అనే ప్రాంతాన్ని జయించి వచ్చిన తర్వాత 21వ కీర్తన రాశారు. అప్పుడు రబ్బా ప్రాంతం మీద ఉన్నటువంటి రాజు యొక్క కిరీటాన్ని తీసి దావీదు రాజు మీద పెట్టారు. ఆ సందర్భాన్ని జ్ఞాపకం చేసుకుని ఈ కీర్తనలో ఈ వచనాన్ని ఈ విధంగా రాయటం జరిగింది. ఆ కిరీటం గురించి చదవండి ఒకసారి, ఎలాంటిదో. అతని తల మీద అది దావీదు తల మీద పెట్టబడిను. అది విలువగల రత్నములు చెక్కినదై 2 బంగారు మనుగులంతా ఎత్తుండెను. మరియు అతడు పట్టణములో నుండి బహు విస్తారమైన దోపు సొమ్ము పట్టుకుని పోయిను. చాలు, దేవునికి స్తోత్రం కలుగునుగా. ఆ కిరీటం ఎలాంటిదంట? విలువగలదంటండి, వెలగలదంటండి. 2 మనుగుల బంగారం, శ్రేష్టమైన నాణ్యమైన బంగారం అంట. అంత విలువైన కిరీటం తన తల మీదకి రావడానికి, అంటే దాని అర్థం ఏంటంటే, ఆ రబ్బా ప్రాంతం అంతటిని కూడా ఇంకా రాజుగారు జయించారు కాబట్టి ఆ రబ్బా ప్రాంతం అంతా కూడా ఇప్పుడు ఆ ప్రాంతానికి అధికారి ఎవరు? రాజే. ఆ రాజుగారి కిరీటం దావీదు మీదకి వచ్చిందంటే ఆ రాజు సహా ఇక బానిస అయిపోయాడు. ఆ రాజు సహా ఇక కప్పం చెల్లించాలి, పన్ను చెల్లించాలి, ఇక బానిస అయిపోయాడు అన్నమాట. ఆ ప్రాంతాన్ని జయించాడు, కిరీటాన్ని దేవుడు పెట్టించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. అందుకని ఈ వచనాన్ని అక్కడ రాయడం జరిగింది. శ్రేయస్కరమైన ఆశీర్వాదములతో నీవు అతనిని ఎదుర్కొనుచున్నావు, అతని తల మీద అపరంజి కిరీటము నీవు ఉంచి ఉన్నావు. దీన్ని ఇంకా మనం ఆలోచన చేయాలంటే, ఎప్పుడైతే మనం పాపాన్ని జయిస్తామో దేవుని కృప ద్వారా మనకు వచ్చే దీవెన ఆశీర్వాదం కూడా ఇలాగే ఉంటుంది. ఇప్పుడు ఆశీర్వాదం క్రొత్త నిబంధన గ్రంథం ప్రకారం మన దుష్టత్వం నుంచి మరులు కొల్పబడి దేవునితో తిరగటమే నిజమైన ఆశీర్వాదం. పాత నిబంధన గ్రంథం ప్రకారం బంగారము, వెండి, గొర్రెలు, మేకలు, పశు సంపద ఇవన్నీ కూడా ఆశీర్వాదాలే. కాబట్టి ఆ దోపుడు సొమ్ము అంతటిని దోచుకున్నాడంటే ఆ ప్రాంతం అంతటిని జయించడం ద్వారా లెక్కలేనంత వెండి బంగారాలని సమకూర్చాడు దావీదు. అదంతా ఆశీర్వాదమే కదా, భౌతికపరమైన ఆశీర్వాదమే కదా. కాబట్టి గమనించాలి. తర్వాత 4వ వచనం, ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించున్నావు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. చాలండి. ఆయుష్ అడిగితే పెరుగుతుందా? ఓ డౌట్, ఓ ప్రశ్న. ఆయుష్ అడిగితే పెరుగుతుందా, పెరగదా? మీరేమంటారు? దేవుణ్ణి మనం ఆయుష్ అడిగితే పెరుగుతుందా, పెరగదా? ఎలా చెప్పగలుగుతున్నారు మీరు? అందరి బ్రెయిన్లో ఉన్నది ఏంటంటే హిజ్కియా. నిజమే, ఇక్కడ దావీదు కూడా అడిగాడు అనమాట. అంటే ఆ దావీదు అడిగినట్టు దాఖలాలు లేవేమో, కానీ 21వ కీర్తన చదివితే మనకు అర్థమైపోతుందిగా. అది అతడు ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా అంటే ఎవరిక్కడ? ఈ కీర్తన ఎవరు రాశారు? దావీదు గారు. దావీదు అడుగుతున్నాడు, నాకు ఆయుష్ ఇవ్వయా. ఏ ఆయుష్? అర్ధాయుషా? ఏ ఆయుష్? దీర్ఘాయువు అడుగుతున్నాడంట. నిజమే, మన విజయ్ కుమార్ అయ్య గారు కూడా నాతో చెప్పారు. ఒకసారి ఆయన బర్త్డే స్తుతిగుడికి వెళ్తే, అదేంటో అయ్య గారు, నేను యవన వయసులో నుంచి నేను 100 ఏళ్ళు బతకాలి అని ప్రార్థన చేస్తాను అయ్య గారు. ఆయన చెప్పాడు నాకు, విజయ్ కుమార్ అన్న. ఆయన ఆశ ఏంటంటే 100 ఏళ్ళు, నాకు ఎందుకో తెలియదు, నాకు అంత అనుభవం లేనప్పటి నుంచి కూడా నా ప్రార్థన 100 ఏళ్ళు బతకాలి. నిజంగా ఆ ప్రార్థన దేవుడు అంగీకరించలేదండి.
ఎవరైనా రెండోసారి హార్ట్ అటాక్ అయితే బ్రతుకుతారండి? ఆయన ఫస్ట్ టైం ఆయనకు హార్ట్ అటాక్ అయినప్పుడే 2-3 సార్లు వచ్చేసిందంటే హాస్పిటల్లో ఉన్నప్పుడే బతికేసాడు. రెండోసారి కుప్పకొలిపోతే మరలా దాన్ని ఏమంటారు, సిపిఆర్ చేసి తమ్ముడు మళ్ళీ హాస్పిటల్కి తీసుకెళ్తే బతికేసాడు. నేను అంటాను, ఆయన నిన్ను ఆయుష్నిమ్మని వరమడుగుగా నీవు అతనికి, నేను విజయ్ కుమార్ అనే ఉదాహరణగా మీ ముందు పెడుతున్నాను. ఇజిగా గురించి మీరే చెప్పేశారు. 15 సంవత్సరాలు నాకు ఆయుష్ ఇమ్మని అడిగితే ఇజిగాకి దేవుడు 15 సంవత్సరాలు ఆయుష్. అసలు దీర్ఘాయువు అనే సబ్జెక్టు, దీర్ఘాయువు అనేది దేవుడిచ్చేదా, మానవుడు తన గుణాన్ని బట్టి సంపాదించుకునేదా అంటే 50-50 అని చెప్పొచ్చు. ఎందుకంటే 2 విషయాలు మీకు చూపిస్తాను చూడండి. సామెతలు 9:11 చదవండి. సామెతలు 9:11 50-50 అని ఎందుకన్నానంటే, ఈ మాట ఎవరు చెప్తున్నారు? దేవుడే చెప్తున్నాడు స్వయంగా. ఎవరి వల్ల దీర్ఘాయువు కలుగుద్ది అంటే మనకి దేవుని వల్లనే దీర్ఘాయువు కలుగుద్ది. మన వల్ల మనకి ఆయువు కలగదు. దేవుని వల్లే మనకి దీర్ఘాయువు కలుగుద్ది. మరి 50-50 అని ఎందుకన్నానంటే, మన గుణాన్ని బట్టి కూడా ఉంటుందా అంటే ఉంటది. చూడండి, ఆ వచనం కూడా చదవండి. సామెతలు 10:27 యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట అదిగో దీర్ఘాయువునకు. మన దీర్ఘాయువు అంటే 100 సంవత్సరాలు అనుకోండి. లేదా ఇప్పుడు బైబిల్ ప్రకారం ఏ సంవత్సరాలకు పడిపోయింది కౌంటు? 70-80 సంవత్సరాలు మనం 50లోనో 40లోనో 30లోనో 20లోనో 16లోనో ఇలా యవ్వన వయసులోనో బాల్యంలోనో కాకుండా 70-80 సంవత్సరాలు. అబ్రహాము గురించి రాసినప్పుడు ఉంటుందండి, అబ్రహాము నిండు వృద్ధాప్యమందు మృతి చెందును అని ఉంటుంది. నిజంగా వృద్ధాప్యం అనేది ఒక కోణంలో మనం చూస్తే అది ఆశీర్వాదం అనే చెప్పాలి. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నెంబర్ 1. నెంబర్ 2, నీ భయభక్తుల వలన నీకు దీర్ఘాయువు నేను ఇస్తా. అది కారణం ఏంటంటే, కారణం దీర్ఘాయువు పొందుకోవడానికి కారణం ఏంటంటే, నువ్వు భయభక్తులు కలిగి ఉంటే, దేవుడికి భయపడి నువ్వు పాపం చేయకుండా ఉంటే, దేవునికి భయపడి నువ్వు పరిశుద్ధత కలిగి ఉంటే, భక్తి శ్రద్ధలతో నువ్వు దేవుడిని ఆరాధిస్తే, పాపం చేయనప్పుడు, పాపానికి దూరంగా ఉన్నప్పుడు మనం నెమ్మదిగా ఉంటాం. మనం నెమ్మదిగా ఉన్నప్పుడు మన ఆయుష్ చెక్కు చెదరదు. ఎప్పుడైతే మన హృదయంలో నెమ్మది పోతుందో, ఇంట్లో ప్రశాంతత పోతుందో, శాంతి సమాధానం కరువైపోతుందో, అప్పుడు ఆయుష్ క్రమేపీ తగ్గిపోద్ది. పెద్దవాళ్ళు చెప్పే మాట ఏంటంటేనండి, అనుభవజ్ఞులు డాక్టర్లు చెప్పే మాట ఏంటంటే, టెన్షన్ వల్ల సగం ఆయుష్ తగ్గిపోద్ది అంట మనిషికి. టెన్షన్ వల్ల గమనించండి, టెన్షన్ పడే వాళ్ళ హెడ్ మీద జుట్టు కూడా రాలిపోతూ ఉంటుంది. ఇవి సిమ్టమ్స్ అన్నమాట. ఎవరి హెయిర్ అయితే ఎక్కువగా రాలిపోద్దో వాళ్ళు ఎక్కువగా విపరీతంగా దేని గురించో టెన్షన్ పడుతున్నారు. జుట్టు రాలిపోతుంది కాదు, తర్వాత మనం రాలిపోయే పరిస్థితులు వస్తాయి. కాబట్టి జుట్టు గట్టిగా ఉండాలంటే మీరు అశ్విని హెయిర్ ఆయిల్ వాడతారా, కొబ్బరి నూనె వాడతారా నాకు తెలియదు, కానీ దేవునికి స్తోత్రం, పరిశుద్ధాత్మ తైలాన్ని కలిగి ఉండాలి. ఏ తైలం? మీ తలకు నూనె తక్కువ కాకుండా, ఏ నూనెది? ఏ నూనెది? పరిశుద్ధాత్మ తైలం అండి. పరిశుద్ధాత్మ అభిషేకానికి గుర్తు అది. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఎవడైనా నువ్వు నా ఆత్మ లేనివాడు నావాడు కాదు. దేవుని ఆత్మ మనలో ఉన్నప్పుడు మనం భయభక్తులు కలిగిన వారుగా ఉంటాం. సరే, తర్వాత కీర్తన 91:6 దీర్ఘాయువు చేత అతనిని నేను తృప్తిపరచేదను. తృప్తి. కొంతమందికి 99 సంవత్సరాలు బతికిన మా అమ్మ దగ్గరికి వెళ్ళి, ఏంటి మా అమ్మ నీ కోరికంటే, ఇంకొక సంవత్సరం బతికైతే ఏమైపోద్ది? తృప్తిగా వెళ్ళిపోతున్నాయి. అంటే 99 బతికినా నీకు ఇంకా తృప్తి లేదా? అంటే ఇక అయ్యా ఈ భూమి మీదకి నేను వచ్చిన పని అయిపోయింది, నీ చిత్తం చేసేసా, ఇక నాకు తృప్తి అయిపోయింది అని నువ్వు అనేంత వరకు దేవుడు నిన్ను ఉంచుతాడంట. దేవునికి స్తోత్రం. ఒకవేళ మన వల్ల పిల్లలు చూడాలనుకున్నా, మన వల్ల మనవల్ని ఎత్తుకోవాలి నువ్వు అనుకున్నా, నువ్వు భయభక్తులు కలిగిన స్థితిలో ఉంటే, దేవుని మాట నువ్వు వింటే, నీ మాట దేవుడు వింటాడు. మీకు ఎవిడెన్స్ ఇవ్వనా? ఎగ్జాంపుల్ ఇవ్వనా? అబ్రహాం గారండి. అబ్రహాము దేవుడి మాట విన్నాడు కదా, మరి దేవుడు అబ్రహాం మాట విన్నాడని లేదా? నిలబడిపోయాడండి. అసలు అబ్రహాం ఎదుట యెహోవా సన్నిధిలో అబ్రహాం నిలబడి ప్రార్థన చేస్తున్నాడు. అంటే ఎంత విజ్ఞాపన చేస్తున్నాడు అబ్రహాము స్నేహితుడైపోయాడు దేవునికి. కాబట్టి ఈరోజు మనం ప్రార్థన చేస్తే, ఆ ప్రార్థన మొదలెట్టినప్పుడు యేసయ్య పాదాలు మన దగ్గరికి వస్తే మనం ముగించే వరకు ఆయన వెళ్ళిపోయాడు. అది అబ్రహాము గారికి దేవునికి ఉన్నటువంటి అనుబంధం, సత్సంబంధం మనం కలిగి ఉంటే మంచిది. సరే, మళ్ళీ చదవండి ఒకసారి. ఆయుష్ నిమ్మని అతడు నిన్ను వరమడుగగా నీవు దానిని, ఓకే, ఈ పాయింట్ మన అందరికీ అర్థమైపోయింది. దీర్ఘాయువు ఆయన వల్లే కలిగిద్ది. మనం భయభక్తులు కలిగి ఉంటే మనకి దీర్ఘాయువు కలిగిద్ది. ఇవన్నీ మనకు అర్థమైపోయినాయి. తర్వాత పదం చూడండి అమ్మా. అంటే దాని అర్థం ఏంటి?
సదాకాలం పూర్తిగా చదవండి. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు. ఇది జరిగిందా, జరగలేదా? అసలు సాధ్యమేనా? ఇప్పుడు పోని దావీదు గారు బ్రతుకున్నారా? మరి ఏంటి దీని అర్థం? అసలు ఆల్రెడీ ఆయన పలికేశాడు, ప్రజలు కూడా పాడేశారు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు నీవు అని. ఇప్పుడు దావీదు లేడుగా, మరి ఈ వచ్చిన మనం ఎలా అర్థం చేసుకోవాలి? ఎలా అర్థం చేసుకోవాలి? జయించిన వానితో కలసి నీ సింహాసనమునే చేరగా, జయించిన వానితో కలసి నీ సింహాసనమునే చేరగా, ఎవరికి తెలియని ఓ క్రొత్త పేరుతో నిత్య మహిమలో నన్ను పిలిచే ఆ శుభవేళ. ఏమంతైంది? అర్థం కాలేదు ఇంకా. ఎవరినే? జయించిన వారిని. ఇప్పుడు దావీదు ఏం చేసి వస్తున్నాడు? జయించి తిరిగి వస్తున్నాడు. రేపటి దినమున ప్రభు రాకడలో ఎక్కువ జ్ఞాపకార్థ కుడుకులు ఈ వర్తమానం అందిస్తాం. 1 తెస్సలోనిక 4:18 మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకున్నట్టు మీకు ఈ సంగతులు చెబుతున్నానని పౌలు గారు చెబుతూ అమ్మా మీరు బాధపడొద్దు, ప్రభునందు నిద్రించిన వారిని దేవుడు ఆయన మొట్టమొదట ఆయనతో వెంట పెట్టుకుని వస్తాడు. సజీవులమై నిలుచుండు మనం ఆయన ఎదుర్కొంటాం. అప్పుడు సదాకాలం మనం ప్రభుతో, అప్పుడు నెరవేర్తి వాగ్దానం. ఈ భూమి మీద ఉన్నంత వరకు దీర్ఘాయువు చేత దేవుడు దావీదును తృప్తిపరిచాడు, ఈ లోకయాత్ర ముగించుకున్నాడు. సదాకాలం అంటే దాని అర్థం ఏంటంటే ఈ భూమి మీద సదాకాలం కాదు. అర్థమవుతుందండి? సదాకాలం అంటే ఈ భూమి మీద సదాకాలం కాదు. సదాకాలం అనే మాట పౌలు గారు తెస్సలోనిక పత్రికలో సదాకాలం మనం అంటే దాని అర్థం ఏంటి? ఇప్పుడు ప్రభునందు నిద్రించిన వారు, సజీవమే నిలిచుండు మనం అందరం కలిసి, మనం అందరం కలిసి ప్రభుత్వం ఉంటాం. అట్టి వాగ్దానాన్ని కూడా పొందుకున్నాడు దావీదు గారు. మనలో కూడా ఎవరైనా కానీ పాపాన్ని జయించి పరిశుద్ధంగా మన జీవితాన్ని ముగించుకుని, ఈ లోకయాత్ర ముగించుకుని తదుపరి దేవుని యొక్క రాకడలో మనం ఎత్తబడిన స్థితిలో ఉంటే ఖచ్చితంగా మనకు కూడా ఈ వాగ్దానం నెరవేర్చబడద్ది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అది సదాకాలం అంటే దాని అర్థం అది. అయ్యి బాబోయ్, మరి ఇప్పుడు చచ్చిపోయాడు కదండి దావీదు గారు, మరి సదాకాలం నిలిచి దీర్ఘాయువు అని అన్నాడు కదా, ఇది తప్పు కదా అని మనం పొరపాటుగా అర్థం చేసుకోకూడదు ఆ విషయాన్ని. తర్వాత మాట, నీ రక్షణ వలన అతనికి గొప్ప మహిమ కలిగెను, గౌరవ ప్రభావములను నీవు అతనికి ధరింపజేసి ఉన్నావు. అమ్మ 5వ వచనం ఒకటి చాలు. ఇప్పుడు మనం కొంచెం మరొక పాయింట్ చెప్తాను వినండి. కీర్తన దావీదు యుద్ధం నుంచి జయించిన సందర్భమే కావచ్చు, దావీదు రాసిన కీర్తనే కావచ్చు. ఈ కీర్తనల గ్రంథంలో కొన్ని వచనాల్లో యేసుక్రీస్తు ప్రభుల వారితో కూడా మనం పోల్చి దాన్ని ఏం చేయాలి? కంపేరింగ్గా చేయాలి, ఖచ్చితంగా చేయాలి. ఇప్పుడు శత్రువులను జయించి తిరిగి వచ్చినటువంటి దావీదుని మనం చూస్తున్నాం. మరి పాపాన్ని, నరకాన్ని, ఏమండి రెండవ మరణాన్ని, సమస్తాన్ని జయించి తిరిగి లేచిన యేసయ్యకి ఇంకెంత మహిమ! ఈ భూమి మీద శత్రువులు జయించి తిరిగి వచ్చినటువంటి రాజుకి అంత మహిమ అంత చెల్లిస్తే, అంత ఘనత చెల్లిస్తే, దావీదు కుమారుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారు సైతాన్ని, పాపాన్ని, మరణాన్ని, నరకాన్ని జయించి తిరిగి లేచినటువంటి మృత్యుంజయుడైనటువంటి యేసయ్యకి ఇంకెంత మహిమను మనం ఆపాదించాలి. దీంట్లో ఉన్న లోతైన విషయం అది. యేసుక్రీస్తు ప్రభుల వారు కూడా ఈ వచనాన్ని మనం ఆపాదిస్తే దానికి సంబంధించినటువంటి విషయం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం చూడండి. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 20వ వచనం నుంచి 23వ వచనం దాకా. ఎఫెసీ పత్రిక, అదిగో క్రీస్తుని మృతులలో నుండి లేపి కంటేను, అధికారము కంటేను, శక్తి కంటేను, ప్రభుత్వము కంటేను, ఈ యుగమునందు మాత్రమే కాక రాబో యుగమునందును ప్రతి నామము కంటేను ఎంతో హెచ్చుగా పరలోకమునందు ఆయనను తన కుడి పార్శ్వమున కూర్చుండబెట్టుకుని ఉన్నాడు. మరియు సమస్తమును అదిగదిగో ఆయన పాదముల క్రింద ఉంచి సమస్తము పైని ఆయనను సంఘమునకు శిరస్సుగా నియమించాను. ఆ సంఘము ఆయన శరీరము సమస్తమును పూర్తిగా నింపుచున్న వాని
సంపూర్ణత అయినది. ఒక ప్రాంతాన్ని జయిస్తే దావీదు ఆ ప్రాంతానికి అధికారి అయ్యాడు. ఏమండి, మరి నరకాన్ని, పాపాన్ని, సాతాన్ని జయించినటువంటి, తిరిగి లేచినటువంటి యేసయ్యకి అన్ని నామముల కంటే పైనామం ఆయనకి ఇవ్వబడిందంట. తండ్రి కుడిపార్శ్వము ముందు కూర్చుండబెట్టి. అంత ఆధిక్యత అండి. ఇక్కడ కొంత మహిమే ఈ భూమి మీద ఉన్నటువంటి దావీదు రాజుకి. దావీదు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వరకు అయితే సమస్త ఘనత, మహిమ, ప్రభావములకు ఆయనకే చెల్లునుగా కానీ దోతలు సైతం కొనియాడుతున్నారు. ఫిలిప్పీ పత్రిక 2:9 చదవండి. ఫిలిప్పీ పత్రిక పక్కనే 2వ అధ్యాయం 9వ వచనం. అందుచేతను పరలోకమందున్న వారిలో కానీ, ఉన్నవారిలో కానీ, భూమి క్రింద ఉన్నవారిలో కానీ ప్రతివాని మోకాలును యేసునామమును వంగునట్లును, ప్రతివాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లును, దేవుడు ఆయనను అధికముగా ఇచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుకుని. ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను, చెప్పండి. దావీదు గారు రబ్బా ప్రాంతానికి వెళ్ళారు. ఆ ప్రాంతాన్ని ఓడించారు. ఓడించిన తర్వాత మిగిలినటువంటి ప్రజలందరూ కూడా దావీదు రాజు ముందు ఏం చేస్తారు చెప్పండి? మోకాళ్ళు వేస్తారు, సాగిలు పడిపోతారు, పుర్లు దండాలు పెట్టేస్తారు. అయ్యా, ఇక నీవే మా సర్వస్వం, నీవు మమ్మల్ని జయించావు. యేసుక్రీస్తు ప్రభులు వారు లోకాన్ని జయించారు, నిన్ను జయించారు, నన్ను జయించారు. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రతి నాలుక ఆయన స్తుతించాలి, ప్రతి మోకాలు ఆయన ఎదుటి వంగాలి. దావీదు మహారాజుకి ఆ ప్రాంతమే విధేయత చూపించారేమో. రానున్న దినాల్లో చూడండి, ఈ భూమి మీదకి రాబోతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభుల యొక్క 2వ రాకడలో ఈ భూ ప్రపంచం వాళ్ళందరూ కూడా చూసి రొమ్ము కొట్టుకుని, బాదుకుని అప్పుడు దేవా అని స్తుతిస్తారు, మోకాళ్ళు వేస్తారు. అది జరగబోయే స్థితి. ప్రస్తుతం దావీదు కాలంలో జరిగిన స్థితి యేసుక్రీస్తు ప్రభులో 2వ రాకడలో జరిగేటటువంటి దానికి సాదృశ్యంగా ఈ వచనం కూడా చెప్పవచ్చు. దేవునికి మహిమ కలుగును గాక. ఏమండి, ఇక ప్రకటన గ్రంథం చాలా విషయాలు ఉన్నాయి. వచనాలు తీస్తే తర్వాత వచనంలోకి వెళ్ళిపోదాం. కీర్తన 21:6-7 వచనాలు చదవండి. ముగిస్తున్నాను. 6-7 వచనాలు. నిత్యము ఆశీర్వాద కారకుడుగా ఉన్నట్లు నీవు అతనిని నియమించి ఉన్నావు. నీ సన్నిధిని సంతోషముతో అతన్ని ఉల్లసింపజేసి ఉన్నావు. ఎలయనగా రాజు యెహోవా యందు నమ్మిక ఉంచుచున్నాడు. సర్వోన్నతుని కృపచేత అతడు కదలకుండా నిలుచును. దేవునికి స్తోత్రం. మరలా కీర్తనకారుడు తన గురించి తను రాసుకున్న పాటని ప్రజలు పాడుతున్నారు. అయ్యా, అసలు ఆశీర్వదించడం కాదు, దావీదుని ఆశీర్వాద కారకుడుగా నువ్వు ఉంచావు. మనం చాలా మంది ఈ రోజుల్లో నన్ను దీవించు ప్రభువా, నన్ను ఆశీర్వదించు ప్రభువా అని మనం ప్రార్థన చేయటమే సరిపోతుంది మన జీవితంలో. అసలు మనం దీవెనల కోసం, ఆశీర్వాదాల కోసం ప్రాకులాడటం కాదంటండి. మనం అడుగుపెట్టే ప్రతి స్థలం దీవించబడాలంట. మనం ఎవరి కొరకైతే ప్రార్థన చేస్తున్నామో వాళ్ళ కట్లు తెగిపోవాలంట, వాళ్ళ బంధకాలు ఊడిపోవాలంట, వాళ్ళు ప్రభుతోటి తిరగాలంట. అంటే అంత మహిమ దావీదుకి దేవుడిచ్చాడు. అలాగే సేమ్ యేసుక్రీస్తు ప్రభుల వారికి అటు కృప ఉంది. యేసు నామం ఎక్కడ ఉచ్చరిస్తారో అక్కడ ఏం జరుగుతుంది? ఇప్పుడు దెయ్యాలు వెడలిపోతున్నాయి, యేసు నామంలో అద్భుతాలు జరుగుతున్నాయి, యేసు నామంలో స్వస్థతలు జరుగుతున్నాయి, యేసు నామంలో పాపులు అనేక మంది మారు మనసు పొందుతున్నారు. యేసుక్రీస్తు ప్రభులు వారు నిజమైన ఆశీర్వాదానికి గుర్తుగా ఉన్నాడు ఆయన. ఇక్కడ దావీదు ఆశీర్వాద కారకుడుగా ఉన్నాడు, అలాగే యేసుక్రీస్తు ప్రభులు వారు కూడా ఆశీర్వాద కారకుడుగా ఉన్నాడు. చూడండి, అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయం చివరి వచనం, 3వ అధ్యాయం చివరి వచనంలో ఉంటుంది చూడండి. 3వ అధ్యాయం చివరి వచనం 26వ వచనం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించటం వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ ఎద్దుకు పంపినని చెప్పి. అసలు యేసుక్రీస్తు ప్రభులు వారి భూమి మీదకి రావడానికి గల కారణం ఏంటంటే ఆయన ఆశీర్వాద కారకుడు. ఏంటంటే నిజమైన ఆశీర్వాదం అంటే మనం పాపం నుంచి, దుష్టత్వం నుంచి విడిపించబడటమే నిజమైన ఆశీర్వాదం. బిల్డింగ్ కట్టడం ఇది భౌతిక పరమైనవి. కాబట్టి గమనించాలి దేవుని ప్రియ సంఘమా. ఆదికాండం 12వ అధ్యాయం 2వ వచనం చదవండి ఒకసారి. అబ్రహాము గారి గురించి దేవుడు ఏం చెప్పాడు. ఇక్కడ దావీదు గురించి మాత్రమే కాదు, అబ్రహాము గురించి మనం చూస్తే ఆదికాండం 12:2 నిన్ను గొప్ప జనముగా చేసి నిన్ను ఆశీర్వదించి నీ నామమును గొప్ప చేయుదును. రాసుకోండి, నోట్ చేసుకోండి, ఆ పాయింట్ అండర్లైన్ చేసుకోండి. నీవు ఆశీర్వాదముగా
ఏంటంటే ఆశీర్వాదం అంటే ఆయన ఎవరైతే శపిస్తారో వాళ్ళు శపించబడతారు, ఆయన ఎవరైతే దీవిస్తారో వాళ్ళు దీవించబడతారు. అసలు అది ఆశీర్వాదం అంటే. ఎంతో కాలమైంది మనం ఈ రోజున క్రైస్తవంలోకి వచ్చి ఈ వాగ్దానం మన జీవితంలో నెరవేర్చబడాలని దైవజనుడిగా నేను ప్రార్థిస్తున్నాను, ప్రకటిస్తున్నాను. దేవుని యొక్క వాక్య నెరవేర్పు కూడా అదే. దేవునికి మహిమ కలుగును గాక. ఆఖరి మాటలోకి వెళ్ళిపోదాం. ఆఖరి మాటలు ఇంకా మరొక మాట చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను. ఆశీర్వాదానికి కారకుడుగా అతను నియమించబడడానికి గల కారణం ఏంటంటే, ఏలయనగా అక్కడ ఉంది కదండి, ఏలయనగా రాజు యెహోవా యందు ఏముంచాడంటే అండి, నమ్మికుంచాడు. నమ్మికుంచోడు ఎప్పటికీ కదల్చబడ్డాడంటే. 20వ కీర్తనలో అక్కడ ఉంటది, ఆయన నమ్మికించిన వారు నిత్యము కదలక సీయోను కొండవలే ఉందురు అని వాక్యం చెప్తుంది. ఈరోజు నీవు నేను నమ్మకం ఉంచితే కదలక, పడిపోక, చెదిరిపోక, తొలగిపోక స్థిరమైన వ్యక్తులుగా దేవుడు మనల్ని చేస్తాడు. అది దాని అర్థం. 7వ వచనం నుంచి ముగింపు వరకు చదివేయండి. 8వ వచనం నుంచి కీర్తన 21. నీ హస్తము నీ శత్రువులందరినీ చిక్కించుకొనును, నీ దక్షిణ హస్తం నిన్ను ద్వేషించు వారిని చిక్కించుకొనును. నీవు ప్రత్యక్షమైనప్పుడు వారు అగ్నిగుండం వలె ఎగుదురు. అంటే దేవుడు శత్రువుల విషయంలో ఏం చేస్తాడు? దేవుడు ప్రత్యక్షమైతే, దేవుడు జోక్యం చేసుకుంటే, దేవుడిని ఆయన రాజ్యాన్ని వ్యతిరేకించే శత్రువులందరినీ దేవుడు ఎలా తన అగ్ని ద్వారా దహిస్తాడు అనేది ఒక హెచ్చరిక తెలియజేస్తున్నాను అన్నమాట. ఈ వచనం చదవండి. తన కోపం వలన యెహోవా వారిని నిర్మూలము చేయును, అగ్ని వారిని దహించును. భూమి మీద ఉండకుండా వారి గర్భఫలమును నీవు నాశనము చేసేదవు. నరులలో ఉండకుండా వారి సంతానమును నశింపజేసేదవు. వారు నీకు కీడు చేయవలనని ఉద్దేశించిరి, దురుపాయము పన్నిరి, కానీ దానిని కొనసాగింపలేకపోయిరి. నీవు వారిని వెనుకకు త్రిప్పివేసేదవు. నీ వింటినారులను బిగించి వారిని ముఖము మీద కొట్టుదువు. యెహోవా, నీ బలమును బట్టి నిన్ను హెచ్చించుకొనుము. మేము గానము చేర్చు నీ పరాక్రమము కీర్తించేదము. ఎలా 8 నుంచి 13 వచనాలు ఉన్నాయంటే, దేవుడు తన మీదకి లేదా తన ప్రజల మీదకి వచ్చే వారి విషయంలో ఏం చేస్తాడు అనేది హెచ్చరిక ఈ మాటలు తెలియజేస్తున్నాయి. తెలియజేస్తూ ముగింపులో దేవుణ్ణి స్తుతిస్తూ ఈ కీర్తన ముగించడం జరిగింది. ఈ రోజున దేవుని ప్రియ సంఘమా, మీ కుటుంబం మీదకే కావచ్చు, మన సంఘం మీదకే కావచ్చు, దేవుని మీదకే కావచ్చు, దేవుని ప్రాంతం మీదకే కావచ్చు, ఎవరైతే విరోధంగా లేస్తున్నారో వారిని మాత్రమే కాదు, వారి గర్భఫలాన్ని కూడా దేవుడు నాశనం చేస్తాడు అని వాక్యం చెప్తుంది. అసలు నరులలో లేకుండా చేస్తాడు అని వాక్యం చెప్తుంది. అలాంటి దాఖలాలు ఎన్నో ఉన్నాయి. దేవునికి విరోధంగా చేయెత్తలేరు. నిర్గమాకాండం 34వ అధ్యాయము అమాలేకులకి ఇశ్రాయేలుకి యుద్ధం జరిగినప్పుడు ఆ 34వ అధ్యాయం చివరి వచనంలో ఇశ్రాయేలీలకి విరోధంగా అమాలేకులు తమ చేతులను విరోధంగా ఎత్తిరి అని ఉంటుందండి. నిజంగా అమాలేకులు అంటే శరీర క్రియలు చేసేవారు, శరీర కార్యాలు కలిగినటువంటి వారు. నిజమే, ఇశ్రాయేలీలకి అమాలేకులకి నిత్యం యుద్ధం జరుగుతూనే ఉంది. ఈ రోజున ఆత్మీయులకి శరీర సంబంధమైన వ్యక్తులకి యుద్ధం జరుగుతూనే ఉంటుంది. కాబట్టి దేవునికి విరోధంగా ఎవరైతే చేయెత్తుతారో వాళ్ళతో దేవుడు యుద్ధం చేస్తాడంటే మనం చేయనక్కర్లా. దేవునికి స్తోత్రం కలుగునుగా. నేను ముగిస్తా ఉన్నాను. కాబట్టి మన దేవుని యందు విశ్వాసం ఉంచితే, దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రార్థనా పూర్వకంగా ప్రజల బ్లెస్సింగ్ తీసుకుని, యాజకుల బ్లెస్సింగ్ తీసుకుని రబ్బా అనే ప్రాంతం మీదకి వెళితే ఆ ప్రాంతాన్ని ముట్టడించి, ఆ ప్రాంతాన్ని జయించి విజయోత్సాహంతో తిరిగి రావడానికి దావీదుకి దేవుడు కృప అనుగ్రహించాడు. అంత మాత్రమే కాదు, దావీదు తల మీద కిరీటాన్ని పెట్టించాడు. అంత మాత్రమే కాదు, దావీదు అడిగిన ఆయుష్ని దేవుడు ఇచ్చాడు. అంత మాత్రమే కాదు, దావీదుని ఆశీర్వాద కారకుడుగా చేశాడు. ఏలయనగా కారణం ఏంటంటే దావీదు దేవుణ్ణి నమ్మాడు. ఈరోజు దేవుణ్ణి మనం అంతగా నమ్మితే, అంతగా ఆయన పైన మనం ఆధారపడితే, ఎవని మనసు ఆయన పైన ఆనుకొనునో వానిని నీవు పూర్ణ శాంతి గలవానిగా కాపాడుదువు. దావీదును కాపాడడం మాత్రమే కాదు, దావీదు ద్వారా తన ప్రజల్ని దేవుడు కాపాడాడు. దావీదు ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ దేవుడు సంరక్షించాడు. ఒక ప్రాంతం జయించారంటే ఆ ప్రాంతం ద్వారా ఇశ్రాయేల్ దేశం మీదకి రావాల్సిన నష్టం కూడా తప్పించబడిందనే కదండి దాని అర్థం. ఆ ప్రాంతాన్ని జయించారు, దోచుకుని వచ్చారు అని అంటున్నాం. జయించకపోతే జరిగే నష్టం ఏంటి? దావీదు చనిపోయేవాడు, మరి ఇశ్రాయేల్ రాజ్యం మీద కాళ్ళు వచ్చేవారు, వీళ్ళని దోచుకుని పోయేవాళ్ళు కదా. మనం జరిగే లాభాన్నే చూస్తాం, ఆ లాభం జరగకపోతే వచ్చే నష్టాన్ని కూడా ఆలోచించాలి కదా.
కాబట్టి దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి చెక్కు చెదరలేదు. దావీదు సింహాసనం నాట నుంచి నేటి వరకు కూడా నిలకడగా ఉంది. దావీదు సింహాసనాన్ని ప్రతిష్ఠించింది ఎవరంటే యేసుక్రీస్తు ప్రభుల వారు. యూదా వంశంలో నుంచి యేసుక్రీస్తు ప్రభుల వారు వచ్చారు. నీ రాజ్యం నిత్యము నిలుచును అని దావీదుకి దేవుడిచ్చినటువంటి వాగ్దానం యేసు ప్రభుల వారి విషయంలో నెరవేర్చబడింది. మరి దావీదు వంశంలో నుంచి వచ్చిన వ్యక్తి రాజు యేసయ్య అయితే ప్రజలు ఎవరంటే మనమే. ఆయన యందు విశ్వాసం వచ్చి ప్రజలు మనల్ని ఆయన పరిపాలిస్తున్నాడు, ఆయన నడిపిస్తున్నాడు, ఆయన మేపుతున్నాడు, ఆయన మనల్ని పోషిస్తున్నాడు, సంరక్షిస్తున్నాడు, నడిపిస్తున్నాడు. అందుకనే కీర్తనాకారుడు అంటాడు 23వ కీర్తనలో, నీ కృపాక్షేమములు చిరకాలము, నీ కృపాక్షేమములు నా వెంట వచ్చును. ఆయన కృప లేకపోతే రెప్పపాటండి. ఏంటండి అసలు బిల్డింగ్ పెద్ద పెద్ద అంతస్తులు పడిపోతున్నాయండి. అంతస్తుల్లో ఒక అమ్మాయి చేయి పాపం ఇట్లా హెల్ప్ చేయమని కోరుకుంటుంది. మొత్తం స్లాబ్ పడిపోయింది, మొత్తం కూరుకుపోయింది అమ్మాయి. ఆ రాళ్ళని తీసి అవి తీసి ఆమెను తీస్తుంటే కాళ్ళు ఇరిగిపోయి, చేతులు ఇరిగిపోయి, కొనప్రాణంతో ఉండి అంతస్తులు. మనం ఒక చిన్న బిల్డింగ్ కట్టుకుంటేనే నా లైఫ్లో నా కోరిక నెరవేరపడిపోయింది. ఇక నేను బయట ఏమైపోయినా సరే నా ఇంట్లో నేను ఉంటా, హ్యాపీగా ఉంటా అనుకుంటాం. మనం సాధ్యం నేను అనుకున్నాను ఎన్నోసార్లు అనుకుంటాం. మనది చిన్న బిల్డింగ్ అండి, 20, 30, 25, 30 అంతస్తులు. మేడ కూలిపోతుంది, కుప్ప కూలిపోతుంది. వాళ్ళు ఎంత బలంగా కట్టారండి, వాళ్ళు ఎంత బలమైన నివాసములు కలిగిన ఎన్ని ఆస్తిపాస్తులు ఉన్నా దేవుని కృప లేకపోతే రేపు మనం చూడలేం. ఇది సత్యం. కాబట్టి రాజు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి దావీదు మహారాజుకి దేవుడు విజయాన్ని ఇచ్చాడు, రక్షణ ఇచ్చాడు, దీర్ఘాయువునిచ్చాడు, ఆశీర్వాద కారకునిగా చేశాడు. ఈ వచనాల్లో, ఈ కీర్తనలో ఎన్ని వచనాలు ఉన్నాయో చూడండి, ఎన్ని ఆశీర్వాదకరమైన విషయాలు ఉన్నాయో చూడండి. ఆయన వరం అడిగాడంటే దేవుడు ఇచ్చాడంటే, ఇక నీకు దీర్ఘాయువు ఇస్తున్నా, సదాకాలం నువ్వు నాతో ఉంటావు. ఈ భూమి మీద ఉన్నప్పుడు ఇజ్రాయిల్ ప్రజలను పరిపాలించాడు. ఈ లోకయాత్ర ముగించుకున్న తర్వాత ప్రభు రాకడలో దావీదు గారు ఖచ్చితంగా దేవునితో కలిసి సదాకాలం నివాసం చేసే ఆ వాగ్దానాన్ని రాజుగారు పొందుకున్నారు. ముగింపు మాటలైతే శత్రువుల విషయంలో దేవుని యొక్క కోపం ఎలా రగులుకుంటుందనే విషయాలు ప్రస్తావించబడ్డాయి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమిత్తును అని ప్రభు చెప్తున్నాడు. కాబట్టి ఏ విషయంలో కూడా మనం తొందరపడాల్సిన పని లేదు. తోటివారైనా కావచ్చు, స్టూడెంట్స్ ఉన్నారు, మీ స్టూడెంట్స్ వల్ల కావచ్చు, మనం ఉన్నాం, మన బంధువుల వల్ల కావచ్చు, ఇరుగు పొరుగు వారి వల్ల కావచ్చు. ఇప్పుడు 2-3 దెబ్బలు తగిలిన తర్వాత నేను నెమ్మదిలోకి వచ్చా. 2-3 దెబ్బలు తగిలాక నెమ్మదిలోకి వచ్చా. ఆవేశం, తొందరపడేవాడంట నిజంగా తొట్టిల్లిపోతాడంట. నేను నిబ్బరంలోకి వచ్చాను. ఇప్పుడు దేవునికి స్తోత్రం కలుగునుగా. నిజమే, ఏదైనా ఒక సమస్య వస్తున్నప్పుడు బయట నుంచి ఏదైనా సమస్య వచ్చినప్పుడు దేవుని పాదాలకు అప్పగించి ప్రశాంతంగా నెమ్మదిగా ఉండగలుగుతున్నాం. అప్పుడైతే ఏమైపోద్ది కలవరం. ఈ వాక్య భాగాలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు దేవుడి హృదయాన్ని దయపరిచి స్థిరపరిచి, ఆయన ఉండగా మనకెందుకండి దిగులో, ఆయన ఉండగా మనకెందుకు భయం. ఇప్పుడు ఎల్లుండ ఋషి హాస్టల్కి వెళ్తున్నాడు. ఋషికి ఏమన్నా ఎంత టెన్షన్ ఉంటుందా, నేను డబ్బులు కట్టాలని టెన్షన్. ఎవరికి టెన్షన్? అమ్మకేనా అనుకుంటే టెన్షన్, మనకెందుకు? మరి వెనకాల జీవము కలిగిన దేవుడు ఉండగా మనకెందుకని టెన్షన్? అంతే కదా, దేవునికి స్తోత్రం కలిగింది. కాబట్టి ఏ సమస్య అయినా, ఏ పరిస్థితి అయినా దేవుడు మన పక్షంగా ఉన్నాడు. దేవుడు దావీదుకు తోడే ఉన్నట్టు మనకు కూడా తోడే ఉన్నాడు. దావీదుకు కలిగిన ఆశీర్వాదాలు మనకు కూడా దేవుడు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒక్క చిన్న పని చేయాలి మనం. ఆయన బలాన్ని బట్టి మనం నిజంగానే, ఆయన రక్షణ బట్టి మనం సంతోషించే వారు ఉండాలి. ఏలయనగా ఎందుకు ఈ ఆశీర్వాదాలన్నీ, ఈ మొదటి వచనం నుంచి ఈ 7వ వచనం దాకా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవడానికి గల కారణం ఏంటంటే, ఏలయనగా రాజుని యందు విశ్వాసం ఉంచాడు. దావీదు దేవుని యందు విశ్వాసం ఉంచాడు కాబట్టి యుద్ధంలో జయాన్ని పొందుకున్నాడు, కిరీటాన్ని పొందుకున్నాడు, ఆయుష్ను పొందుకున్నాడు. ఈ విషయాలన్నీ వచ్చినాయి. కాబట్టి విశ్వాసాన్ని నుంచి విశ్వాసం కలిగి మనం ప్రార్థన చేద్దాం. తలలు వంచండి, ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన చేస్తాను. తదుపరి ముగింపు ప్రార్థన మనందరం కలిసి, కొంతమంది అనారోగ్య పరిస్థితులు కలిగి ఉన్నారు గనక, బలహీనతలు కలిగి ఉన్నారు గనక వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. చెప్పిన వాక్యాన్ని బట్టి చిన్న ప్రార్థన చేసి ముగిస్తాను. పరిశుద్ధుడా, 21వ కీర్తన ద్వారా మాతో మీరు మాట్లాడారు. నిజమే, రాజు యుద్ధానికి వెళ్ళి జయించి జయోత్సాహంతో తిరిగి వస్తూ స్తుతి కీర్తనను ప్రస్తావించారు.
అయా యాలయనగా రాజు నీ విశ్వాసం ఉంచాడు కాబట్టి విజయాన్ని ఇచ్చావు, ఆరోగ్యాన్ని ఇచ్చావు, ఆయుష్నిచ్చావు, తన కోరికని సిద్ధింపజేశావు. యాకోబు దేవుని సహాయం నీకు కలుగునుగా కానీ ప్రజలు చేసిన ప్రార్థన అతని పక్షంగా నువ్వు నెరవేర్చావు ప్రభువా. ఈరోజు మేము కూడా ఏదైనా పనిని ప్రారంభిస్తున్నప్పుడు అట్టి విధంగా దావీదు ఏ విధంగా నీ యందు విశ్వాసం ఉంచి ప్రార్థనా పూర్వకంగా అడుగుపెట్టి ఆ రబ్బా ప్రాంతాన్ని ముట్టడి వేసి మరి ఏ విధంగా ఆ ప్రాంతాన్ని తన స్వాధీనం చేసుకున్నాడు, ఆ ప్రజలందరూ కూడా ఏ విధంగా మరి దావీదుకి సాగిలపడ్డారో అనేకమైన విషయాలు ఈరోజు మీరు ప్రస్తావించారు ప్రభువా. దావీదుని మీరు మా ముందు ఉంచారు ప్రభు, మీకు వందనాలు స్తోత్రం. ఈ రోజున మా జీవితాల్లో కూడా నిన్నే ముందు పెట్టుకోవడానికి సహాయం చేయండి, నీ మీదే ఆధారపడే వారికి ఉండడానికి సహాయం చేయండి, నీ ఎందు భయభక్తులు కలిగిన కృప మాకు దయచేయండి ప్రభువా. నీ మీద నమ్మకం ఉంచాలి తప్ప మనుషుల మీద నమ్మకం పెట్టుకోవడానికి వీల్లేదు ప్రభువా. నిజమే, మనుషులు ముంచేవారేమో కానీ నువ్వు లేవనెత్తే దేవుడు ప్రభువా, నువ్వు నమ్మదగిన దేవుడు ప్రభువా. ఈ వాక్యము ద్వారా మా హృదయాలను స్థిరపరచండి, బలపరచండి. యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్.